హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపీఆర్ క్రియేషన్. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా అరుణాచలం అనేసి. వీడియోను మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. మనకి ఏదైనా అనుకున్నది జరగనప్పుడు, నెరవేరనప్పుడు ఖచ్చితంగా మీరు ఆ టైంలో అరుణాచలం వెళ్ళండి. 100% నెరవేరుతుంది. సో అరుణాచలం వెళ్ళాలి అని అనుకోవడంలోనే సగం పాపాలు అనేవి తొలగిపోతాయంట. సో మేమైతే అరుణాచలంకి స్టార్ట్ అయ్యాము. మాకున్న ప్లేస్ నుండి 14 hours అయితే పట్టింది జర్నీ అలా. సో అరుణాచలానికి అయితే మేము రీచ్ అయిపోయాము. అరుణాచలం తమిళనాడులోని తిరువన్నామలైలో అరుణాచల కొండ పాదాల వద్ద ఉంది. శివుడికి అంకితం చేయబడిన ముఖ్యమైన శైవ క్షేత్రం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయటం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి. గిరి ప్రదక్షిణ అయితే మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాచలం అనేది ప్రపంచంలోని అతిపెద్ద శివాలయాల్లో కూడా ఒకటిగా చెప్పబడుతుంది. అయితే అరుణాచలంకి మేమైతే ఈవినింగ్ టైంలో అలా రీచ్ అయ్యాము. సో మేము డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. దర్శనానికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ లో అయితే 50 రూపీస్ టికెట్ ఉంది, లెఫ్ట్ సైడ్ లో అయితే ఫ్రీ దర్శనం ఉంది. సో మేమైతే 50 రూపీస్ టికెట్ కి అయితే అలా స్టార్ట్ అయ్యాము. మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. 3 hours లో మాకు అరుణాచలంలో అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అరుణాచలం టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్. అంటారు కదా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేసి. అరుణాచలం అనేది పంచభూతాలలో అగ్నిస్థలంగా చెప్పబడుతుంది. అయితే ఇది శివుని అగ్నిస్తంభంగా ఎందుకు చెప్పబడుతుందంటే, బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు అగ్ని యొక్క అనంతమైన స్తంభంగా అంటే జ్యోతిర్లింగంగా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం యొక్క మొదలు చివరుని కనుగొనడంలో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా విఫలమయ్యారు. అలా శివుని యొక్క సర్వోన్నతత్వాన్ని గుర్తించారనమాట. సో అందుకే అది శివుని అగ్నిస్తంభంగా చెప్పబడుతుంది. కొండగా ఎలా ఆవిర్భావం జరిగిందంటే, దేవతల కోరిక మేరకు శివుడు ఆ అగ్ని స్తంభాన్ని అరుణాచల కొండ రూపంలో భూమిపై శాశ్వతంగా ఉండేలా మార్చాడు. సో అలా తద్వారా భక్తులు సులభంగా పూజించి మోక్షం పొందవచ్చని నమ్ముతారనమాట. సో పురాణాల ప్రకారం అయితే ఈ కొండ సత్యయుగంలో అగ్నిగా, త్రేతాయుగంలో రత్నంగా, ద్వాపర యుగంలో బంగారంగా, కలియుగంలో రాయిగా ఉందనేసి ఒక నమ్మకం. అరుణాచల ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే, అరుణాచలేశ్వర ఆలయాన్ని అయితే విశ్వకర్మ శివాజ్ఞతో నిర్మించారని, చుట్టూ అరుణాపురం ఏర్పడిందని పురాణాలైతే పేర్కొంటున్నారు. ఇక్కడ పూజలు గౌతమ మహర్షి శివాజ్ఞతో పూజా విధానాలనైతే ఏర్పాటు చేశారు. అరుణాచలం టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనం జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి శివుని దర్శనం అయితే చేసుకోవాలి. లోపల అయితే టెంపుల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళిందైతే కార్తీక మాసంలో. దర్శనం చేసుకునేటప్పుడు లైన్ లో అయితే చాలా మంది అయ్యప్ప స్వాములు ఉన్నారు. సో మాకైతే ఫైనల్ గా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. అంటే ఇట్లా తొక్కిసలాట లేకుండా నిదానంగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి అరుణాచలం వెళ్ళి శివుని దర్శనం అయితే చేసుకొని మీ పాపాలను అయితే తొలగించుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.